హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత సిలిండర్లపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఆ అప్డేట్ ఏంటంటే, చాలామందికి ఉచిత సిలిండర్లకు సంబంధించి కొంతమందికి డబ్బులు అయితే పడుతున్నాయి, మరి కొంతమందికి అయితే డబ్బులు పడడం లేదు. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్లకు ఉచితంగా అయితే సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు. మిగతా వారు మీరు ఎన్ని కొన్నా కూడా మనకైతే ఉచిత సిలిండర్లు అయితే ఉండవండి. కేవలం సంవత్సరానికి 3 మాత్రమే ఉచిత సిలిండర్లు అయితే ఇస్తున్నారు. సో చాలామందికి డబ్బులు పడలేదు, ఎప్పుడు పడతాయి అని చెప్పి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు కదా. వాళ్ళకైతే ముఖ్యమైన విషయం అయితే చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే డబ్బులు అనేది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకు 880 రూపాయలు అయితే మనకు గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన డబ్బులు చాలామందికి అయితే పడడం లేదు. దీని సమస్య అనేది ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే దీపం పథకం, ఈ పథకం ద్వారా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి దీపం పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీనికి ఆల్రెడీ మనకు 2 సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు. చాలామందికి 2 సిలిండర్లకు డబ్బులు అయితే పడ్డాయి. కొంతమందికి 1 సిలిండర్లకు అయితే డబ్బులు పడడం అయితే జరిగింది. కొంతమందికి రెండింటికి కూడా ఇప్పటికే కూడా పడలేదు. మరి ఇది ఎంతవరకు ఎందుకు పడలేదు చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, అలాగే మండలం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగినా సరే దీనికి సొల్యూషన్ అనేది దొరకడం లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే మీకు అసలు అర్హత ఉందా లేదా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ముందుగా వచ్చేసి కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే, అలాగే మీకు రేషన్ కార్డుపై 4 చక్రాల వాహనం ఉన్నా, మీ రేషన్ కార్డుపై ఎవరికైనా ఉద్యోగస్తులైనా మీ రేషన్ కార్డులో ఎవరికైనా అంటే పెన్షన్ అనేది వస్తున్నా, గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, 10 ఎకరాల కంటే ఎక్కువ మాగాని ఉన్నా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎక్కడ తిరిగినా సరే మీకు అసలు డబ్బులు అయితే పడదండి. సో అసలు మీకు సబ్సిడీ అమౌంట్ అనేది అసలు పడదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతుంది. సో అయినా సరే ఇలాంటి ప్రాబ్లం లేదు మాకు, కానీ డబ్బులు పడలేదు అని అంటున్నారు కదా. సో వాళ్ళకు వచ్చేసి ఈ స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్ తీసుకొని మీరు ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్లోకి వెళ్ళి ఆ నెంబర్ అనేది ఓపెన్ చేసి హాయ్ అని పెట్టండి. వాళ్ళు మీకు రిప్లై అనేది ఇస్తారు. మీరు తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని చెప్పేసి మీరు అప్పుడు అంటే తెలుగు అని పెట్టండి. తెలుగు అని పెడితే తెలుగు అని పెట్టండి, లేదా మీరు ఇంగ్లీష్ అని పెట్టుకోవాలనుకుంటే ఈఎన్ అని చెప్పేసి పెట్టండి. అలా మీరు పెట్టిన తర్వాత వచ్చేసి అలా పెట్టిన తర్వాత మీకు వరుసగా వస్తుంది. అంటే మీకు గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమా అంటే ఇప్పుడు వరుసగా వస్తాయన్నమాట. కొన్ని పేర్లు మీకు గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమా, లేకుంటే మీకు సర్టిఫికేట్ ప్రాబ్లమా, రేషన్ కార్డు ప్రాబ్లమా, ఆధార్ కార్డు ప్రాబ్లమా, మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరం కావాలో అలాంటి ప్రాబ్లం అనేది అక్కడ ఉంటుంది. మీకు గ్యాస్ సిలిండర్ కాబట్టి దానికి క్లిక్ చేసి సబ్సిడీ అమౌంట్ పడలేదని చెప్పేసి అప్పుడు మీరు టైప్ చేస్తే వాళ్ళు కూడా మీకు ఒక 5 మినిట్స్ టైం తీసుకొని అప్పుడు ఆ డబ్బులు అనేది ఎందుకు పడలేదో అక్కడ వాళ్ళు చెప్తారు. చెప్పకపోయినా సరే మీ ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టమని నెంబర్ మాత్రం పెట్టండి. అలాగే మీ డీటెయిల్స్, మీ రేషన్ కార్డ్ నెంబర్ పెట్టమంటే రేషన్ కార్డు నెంబర్ పెట్టండి. ఇదంతా చూసి మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా అడుగుతాయి, దాన్ని కూడా పెట్టండి. ఇవన్నీ చూశాక తర్వాత సో వాళ్ళు మీకు ఇచ్చే సొల్యూషన్ బట్టి మీరు దాన్ని సొల్యూషన్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా, దాని నెంబర్ అయితే మీరు ఫీడ్ చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి. ఇది మీకు వర్క్ అవుతుందా, అయ్యిందో లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రతి అప్డేట్ కూడా మీకైతే వచ్చేస్తుంది. అందరికంటే ముందు మన వీడియో మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.